దేవుని కొరకు ఎదురు చూసిన వారి గురించి మనం నేర్చుకుంటాం. కొన్ని విషయాలు దేవుని ఎదురు చూసిన వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి మనం ధ్యానించుకుని చదువుకొని మనం ముందుకు వెళ్ళాం. యెషయా గ్రంథము 40:31. దేవుని కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందగలరు. దేవుని కొరకు ఎదురు చూసిన వారు నూతన బలము పొందగలరు. దేవుని ఆశ్రయించిన వారు నూతన బలము పొందగలరని, దేవునిలో ఆనందించిన వారు నూతన బలము పొందగలరని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందగలరు అని చెప్పబడుతుంది. దేవుని కార్యాల కోసం, ఆయన చిత్తం కోసం మనం ఎదురు చూసిన వారుగా మనం ఉండాలి. చాలా మంది వారి కోరికలు ఆశలు నెరవేర్చడానికి దేవుని దగ్గర వస్తారు. ఆ ఆశలు కోరికల కోసం ఎదురు చూస్తారు. అలా ఉండకుండా దేవుని కోసం మనం ఎదురు చూసిన వారు అంటే ఖచ్చితంగా దేవుడు మన కోరికలు ఆశలు నెరవేరుస్తాడు. దేవుని దగ్గర వచ్చిన అందరికీ ఆయన కోరికలు, వారి కొలువలు అన్ని తీర్చే దేవుడుగా మన దేవుడు ఉన్నారు. దేవుని కార్యాలు మన జీవితమే జరగాలంటే మనం దేవుని కొరకు ఆశ కలిగిన వారు ఉండాలి. దేవుని కొరకు మన ఆశ కలిగిన వారు ఉండాలి. దేవుని కోసం ఆశ కలిగి ఉంటే ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా మన దగ్గర ఉన్నారు. ఉదాహరణ చూస్తే సీమోను అని ఒక మనుషుడు ఇశ్రాయేలు ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో 25 నుండి 34 వరకు చదివితే అక్కడ ఒక మనుషుడు చూడొచ్చు. సీమోను చెప్పి ఒక మనుషుడు చదువుతాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 5 2వ అధ్యాయం 2వ అధ్యాయం 25 నుండి చదవాలా? యెరూషలేము నందు సీమోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండెను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం ఉండడని అతని ఈ పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయము లోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లోకి ఆయన నెత్తుకొని దేవుని స్తుతించుచుండెను. ఆ యెరూషలేములో సీమోను ఒక మనుషుడు ఉండేను. సీమోను ఒక మనుషుడు, ఆయన పేరు సీమోను. నీతిమంతుడును భక్తిపరుడునై ఉన్నాడు. ఆయన నీతిమంతుడు భక్తిపరుడు. అతడు ఇశ్రాయేలు ఒక ఆదరణ కొరకు కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ఆదరణ కోసం ఒక యేసు ప్రభు పుట్టుతారని ఆ యేసు ప్రభు చూడడానికి ఆయన వేచి ఉన్నాడు, కనిపెట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన చెప్పబడిన మాట, క్రీస్తును చూడక ముందు మరణము పొందలేదు అని చెప్పి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన వాగ్దానం పొందుతున్నాడు. నీతిమంతుడును భక్తిపరుడునే ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే అన్ని మన నిశ్చిత కలిగి కనిపెట్టిన వారుగా ఉండాలి. దేవుడు ఒక వాగ్దానం మనకి ఇచ్చింటే దాన్ని కనిపెట్టుకుని మనం ముందుకు సాగిన వారుగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ ఆయనతో చెప్పిన మాట ఏంటి? క్రీస్తు చూడ ముందు మరణము పొందలేదు. పరిశుద్ధ ఆత్మ అతని మీదే ఉండేది. పరిశుద్ధ ఆత్మ ద్వారానే ఆయన అన్ని కార్యాలు చేశారంతో ఈ పరిశుద్ధ ఆత్మలో ఆధారపడితేనే ఆయన ముందుకు సాగిన వారుగా ఉన్నారు. ఇంత కనిపెట్టుకుని ఇంత ఆయన జీవితం చూస్తే చాలా సంవత్సరం ద్వారా ఆయన వయసు కూడా ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు కూడా ఆయన ఏం చేశారు? ఇంత కనిపెట్టుకుని ఆయన బ్రతిలాడంటారు. ఎందుకంటే ఈ యేసు ప్రభువును చూడాలా అని ఒక ఆశ కలిగి ఆయన కనిపించాడు. దేవుని చూసిన వారుగా ఉండాలని చెప్పి నేను మసగట్టుకున్నాడు. అలాగా మన జీవితంలో దేవుని చూసిన వారుగా, దేవుని చూడడానికి మనం కనిపించిన వారుగా ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశారు.
అందుకోసం సీమోను జీవితంలో దేవుడికి చెప్పిన వాగ్దానం ఆయన పట్టుకొని ప్రతియాడు, ఆయన కనిపెట్టుకొని ఎనిమిది రోజు అది ఆశ పెట్టుకొని ఆయన ముందుకు సాగాడు. అందుకోసం ఆయన ఆశ చూసి, ఆయన కోరిక చూసి ఆయన దేవుడు ఆ కార్యాలు నెరవేర్చారు. ఇక్కడ చూస్తే చాలా మందిని చూస్తే దేవుడు చెప్పిన మాటలు వెంటనే జరిగిపోవాలా, నేను వాగ్దానం నా జీవితంలో వెంటనే జరగాల, ఆ వాక్యాలు వెంటనే జరగలేదంటే జరగాల అని చెప్పి సంగతారు. ఎందుకు జరగలేదు దేవా, మీరు చెప్పారు కదా, ఎందుకు జరగలేదు అని చెప్పి చాలా మంది సనుగుతారు దేవునితో. మన జీవితంలో సనుగుంటారు. ఈ సీమను చూస్తే మాటలు రాకుండా కూడా ఎంత చక్కగా సీమోను సనుగలేదు. ఆయన జీవితంలో ఆయన యేసు ప్రభు చూడాలని కనిపెట్టుకుని ముందుకు సాగాలి. ఇలా మన జీవితంలో ఏదో వాగ్దానం దేవుడు మనకి ఇచ్చిండిచ్చారు, ఆ వాగ్దానం నెరవేర్చకుండా ఉండిచ్చారు. మన సనుగకుండా ఆయన కోసం కనిపెట్టిన వారుగా ముందుకు సాగాలి. అలాగే ఇక్కడ సీమోన్ జీవితంలో ఆయన కనిపెట్టే వాడుగా ఉన్నాడు, ఎదురు చూసిన వాడుగా ఉన్నాడు. సీమోన్ విశ్వాసంతో ఆయన ఎదురు చూసిన వాడిగా ఉన్నాడు. ఆయన విశ్వాసంతో ఏ కార్యాల కోసం కనిపెట్టాడో అది కళ్ళలారా చూశాడు. దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చిన దేవుడు, మన దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన ఒక మాట ఇస్తే ఖచ్చితంగా మన జీవితాన్ని నెరవేర్చుతాడు. మన జీవితంలో విశ్వాసంతో దేవుని కార్యాల కోసం కనిపెట్టిన వారుగా ఉండితే నిశ్చయముగా దేవుడు కార్యాలు చేశాడు. మన అన్ని విషయంలో ఆగి ఉన్నాను కూడా మన దేవుని కార్యాలు మన జీవితంలో ఆగి వచ్చినాను కూడా అది ఆశీర్వాదంగా దేవుడు మార్చుతాడు. అలాగా ఏ సమస్యలు జవాబు ఆగినా సరే మన దీర్ఘ శ్రమంతో సహిష్ణులతో మనం ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుని మనం పొందగలుగుతాం. అలాగే ఇక్కడ చూస్తే ఏషియా 43:2 చెప్పబడుతూ దేవుడు ఇచ్చిన వాక్యాలు చాలా ఉంది. ఏషియా గ్రంథంలో 43:1-2 అని చెప్పబడుతూ చాలా వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చారు. దేవుడి వాగ్దానం ఎలా ఉంది, బ్యాంక్ చెక్ బుక్ ఎలా ఉంది. రోజు దేవుడి వాగ్దానం మనం ఇచ్చినే ఉంది. రోజు వాగ్దాన్ని పొందుకొని మనం ఎందుకు సాగి ఉన్నాము. అలా దేవుని వాగ్దానం మన జీవితంలో ఎందుకు చూడలేదు, మనల్ని ప్రశ్న వేసుకోవాలి. ఎందుకోసం దేవుని వాగ్దానం మనం పొందుకోలేదంటే ఆ దేవుడు ఇచ్చిన ఇప్పుడు బ్యాంకులో చాలా డబ్బులు ఉంటే మనం ఏం చేస్తామంటే ఏ ఆర్థిక పరిస్థితిని కూడా ఏ ఆలోచన చేయకుండా అది తీసుకొని ముందుకు సాగుతాము. అలాగే రోజు మనం ఏం చేయగలుగుతాం, ఏ పరిస్థితి మనం ఉన్నామో ఆ పరిస్థితి కూడా ఆ వాగ్దానం పొందుకొని మనం ముందుకు సాగాలి. ఉండాలి. తర్వాత వాగ్దానం ఎలా ఉంటే దేవుని వాగ్దానం ఎలాగా మన జీవితంలో వాస్తవముగా అది వెలిగి తెచ్చుకోవాలా, వాస్తవమా మన జీవితంలో ఎలాగ పట్టుకోవాలా, వీళ్ళు మనం అర్థం చేసుకోవాలా. అంతే దేవుని వాగ్దానం ఎలాగ మనం తెచ్చుకోవాలా, ఆ వాగ్దానం ఎలాగ మన జీవితం సొంతం చేసుకోవాలా, అది మనం తెలుసుకోవాలి. అంతే అది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా వాగ్దానం అన్ని మనకు సొంతమే. మనకి వాగ్దానం సొంతమే. వాగ్దానం అమూల్యమైనది, ప్రస్తుతమైనది. అందుకోసం మనం ఏం చేయాలంటే వాగ్దానం రోజు పట్టుకొని ప్రార్థన చేసి కనుక్కుంటున్నారు ఉండాలా. దేవుని జీవితంలో దేవుని వాగ్దానం మన జీవితంలో స్వదంచుకోవాలా, అది మన జీవితంలో కనబడినట్లు మనం వాడుకోవాలి. వాగ్దానం పలికి ప్రార్థన చేసిన వారుగా మనం ఉండాలి. ఎందుకోసం దేవుని చాలా వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం మన జీవనం అంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో దేవుని పరిశుద్ధ ఆత్మడు మనం సహాయం చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానం చెప్పి అది పలికి మనం ప్రార్థన చేసిన వారు ఉండాలి. 43:1-2 చెప్పబడుతూ శ్రేష్టమైన బలమైన వాగ్దానము దేవుడు మనకి ఇచ్చినాడు. యెషయా 43:1-2 మనం చదివినందుకు. అయితే యాకోబు నేను సృష్టించిన వాడు, యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి, దేవుడే చెప్తారు, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడే మనల్ని పేరు పెట్టి పిలిచారు. ఆయన సొత్తుగా మనం ఉన్నాము. ఆయన సొత్తు అంటే కొరింథీయుల రాసిన పత్రిక చెప్పబడుతూ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నది, మీరు ఎరుగరా.
మీరు మీ సొత్తు గారు, విలువబెట్టి కొనిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, అలాగే అక్కడ మనం సొత్తు ఉంటుంది, ఏమైనా సొత్తు ఉంటుంది, విలువ ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు. అందుకోసం మనం ఏం చేయాలా? మనల్ని సమర్పించాలా ఆయన సొత్తు మనం. అందుకోసం ఆయన వాగ్దానం ఇచ్చారు అంటే, నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉండును, నదిలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీదే పొరలి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి, ఎన్ని వాగ్దానాలు మనకి ఇచ్చారు. చూడండి, నీవు జలములలో పడి దాటినప్పుడు, చూడండి, జలములలాగా పరిస్థితి మన జీవితంలో రావచ్చు. అందుకోసం అది దాటినప్పుడు నేను నీకు తోడే ఉంటుంది. చాలా మంది దేవుని దగ్గర వచ్చిన తర్వాత సమస్య లేదు, అన్ని అయిపోతూ అన్ని సమాధానంతో సంతోషంతో బెదగొచ్చని అనుకున్నారు. మనకు కాదు, సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవుడు చెబుతారు, సమస్యలు వచ్చినా కూడా నేను నీకు తోడే ఉంటుంది. చూడండి, తోడే ఉన్నారు కదా దేవుడు మనకు. అందుకోసం నదిలో పడి వెళ్ళినప్పుడు, నది ఎలాగో సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవుడు చెప్తారు, పొరలి పారవు, నీ మీద పొరలి రాదు. మన జీవితంలో అందరూ సమస్యలను కూడా దేవుడు సహాయం చేసేటట్టుగా ఉన్నాడు. నీ అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి, అగ్ని ఎలాగా పరీక్ష మన జీవితం జరిగినప్పుడు దేవుడు చెప్పిన జ్వాలలు నిన్ను కాల్చివేయవు. అలాగ ఒక వాగ్దానం ఇచ్చి దేవుడు మనల్ని ప్రేమిస్తారు. అందుకోసం జలముల సమస్యల నుండి, ఆ సందర్భం నుండి మన జీవితంలో ఏది జరిగినా నుండి దేవుని చూసి, దేవుని వైపు చూసి, దేవుడు చెప్పిన వాగ్దానం చూసుకొని, దేవుని వాగ్దానం పట్టుకొని మనం ఆయన వైపు చూసి, ఆయన వైపు కనిపెట్టుకొని మనం ముందుకు సాయం ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు అది తట్టుకోకుండా ఏమి చెయ్యాలా అని ప్రయత్నం చేశారు చాలా మంది. వైపు సమస్య నుండి నేను ఇలాగ తీర్చగలుగుతాను, ఆ ప్రయత్నం దేవుడు చెప్పిన మాటలు అనుసరించి ముందుకు సాగిన వారుగా మనం ఉండితే ఖచ్చితంగా ఆ సమస్యని తీర్చగలుగుతాము. దేవుని సహాయం లేకుండా మనం ముందుకు సాగలేదు. దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేశాడు. ఆయన క్రియలను సందేహపడకుండా, ఆ విశ్వాసం లేకుండా ముందుకు సాగిన వారుగా మనం ఉండాలి. ఉదాహరణ చూస్తే మోసే జీవితంలో ఇశ్రాయేలు జనులు ఫరో దేశం నుండి తీసుకొచ్చారు. ఇశ్రాయేలు జనులను ఆయన వెనుక ఫరో సైన్యం, ముందుకు సముద్రము. మోసకి ఏమి చేయాలని తెలియకుండా దేవునితో మొదలుపెట్టింది. ఇదిగా మనం చూడవచ్చు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు నిర్మూలకాండం 14, 15, 16 వాక్యం చదివితే, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్ర వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. చూడండి, అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన సమస్యలు ఉంది అని చెప్పి ఆయన మొరబెట్టినప్పుడు దేవుడే చెప్తారు ఏంటంటే, నీవే సమస్యలు జయించుకోవడానికి దేవుడు మోసనే వాడతారు. అలాగా అందుకోసం దేవుడు చెప్పినట్టు, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్ర వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయను. దేవుడు చెప్పినప్పుడు ఆయన సందేహపడలేదు. అంతే, మోసతో దేవుడు చెప్పిన మాటను సందేహం లేకుండా, అవిశ్వాసం లేకుండా, నమ్మకంతో, విశ్వాసంతో చేసిన వాడు. దేవుడు చెప్పిన మాటకి సందేహపడకుండా సందేహపడి ఉండితే ఖచ్చితంగా ఆయన అద్భుత కార్యాలు అక్కడ చూడలేదు. అందుకోసం దేవుడు చూసాడు. మనం దేవుని వాగ్దానం ఎన్నో మనం ఉంటున్నాము, అవి ఎన్నో వాగ్దానం దేవుడు మనం పట్టుకున్నాము. మనం ఆ వాగ్దానం మనం నమ్మకంతో వాడతాము, నమ్మకంతో, విశ్వాసంతో ఆ నమ్మకం వాగ్దానం మనం వాడతాము. అది చూసాము దేవుడు. అందుకోసం దేవుని వాగ్దానం మనం తీసుకున్నాము. దేవుని వాగ్దానం ఎన్నో వాగ్దానాలు బైబిల్లో చెప్పబడి, ఆ వాగ్దాన ప్రకారం మన జీవితం అంతే. మన మనల్ని పరిశోధన చేయాలి. ఎందుకోసం వాగ్దానం కోసం మనం కనిపెట్టిన వారిగా ముందుకు సాగాలి. ఆ కనిపెట్టిన ఆ వాగ్దానం మన జీవితాన్ని పొందగలుగుతాము. మనం మనల్ని పరిశోధించాలి. 19 వాక్యం చెప్పబడితే దేవదూత ముందుకు నడిపించినట్లు చూడొచ్చు. అక్కడ మన జీవితంలో దేవుని మాటల్లో నిలిచి ఉండితే, దేవుని మాట ప్రకారం మనం జీవించితే, దేవదూతలు మనకు సహాయం చేయడానికి దేవుడు పంపిస్తాడు. ఇక్కడ దేవుని దూత కూడా మనకి పంపించినట్టు చూడొచ్చు. దేవుని కోసం మనం నిలబడితే, ఇక్కడ ఇశ్రాయేలు జనాలను ఆయన శత్రువులు ముట్టకుండా కాపాడారు. ఎలాగంటే దేవదూతలు పంపించి ఆయన కాపాడారు. అలాగే మన జీవితంలో ఆయన కోసం నిలబడితే, ఆయన కోసం కనిపెట్టిన వారు మనం ఉండితే, దేవదూతలు మనకు కాపాడుగా ఉంది రోజు. అలాగా 22వ వాక్యం చూస్తే, మోసే సముద్ర వైపు తన చేయి చాపగా
ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నెలగా చేసింది. ఆ నేలు వారి కుడి ఎడమ పక్కను గోడ వలె ఉండింది. చూడండి ఎంత అద్భుత కార్యాలు అక్కడ జరిగింది. చూడండి ఆయన నమ్మకంతో ఆ కార్యం కోసం ఆయన చేశారు. దేవుడు చెప్పారు, అందుకోసం నేను చేశాను. దేవుడు చెప్పింది కాబట్టి నేను చేశాను చెప్పి ఆయన చేసింది కాబట్టి ఆ అద్భుత కార్యాలు అక్కడ జరిగింది. అందుకోసం అక్కడ నీళ్లు కూడా కుడి ఎడమ పక్కన ఓడగా నిలిచింది. అలాగ అద్భుత కార్యాలు అక్కడ జరిగింది. యెహోవా మోషతో ఐగుప్తులను తిరిగి వారి రథముల మీదకి నీళ్లు తిరిగి వచ్చినప్పుడు సముద్రం మీద నిచ్చే చాపల మీద చెప్పింది. తిరిగి చెప్పినప్పుడు అది అలాగనే జరిగింది. అలా జరిగినప్పుడు నీళ్లు తిరిగి వచ్చి ఆ రథముల మీద నిన్ను, ఆ రైతు మీదను, పరవ ఒక సర్వం మీదను కప్పివేసింది. ఆయన విశ్వాసం ఆడుకున్నాడు. దేవుడు చెప్పిన ఆ మాటకి విశ్వాసం ఆడుకున్నాడు. అవిశ్వాసం లేకుండా, సందేహం లేకుండా ఆయన వాడుకున్నాడు కాబట్టి అక్కడ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అక్కడ జరిగింది. ఆ ఇశ్రాయేల్ జనాలు కూడా ఆయన విడిపించగలిగారు, రక్షించగలిగారు. వాళ్ళ మన జీవితంలో అక్కడ లాస్ట్ చూస్తే వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు ఐగుప్తులు. అలాగే మన జీవితంలో చూస్తే విశ్వాసం వాడేవారుగా ఉండితే దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేశారు. సాతాను మన జీవితంలో చాలా సమస్యలు పెట్టిన కూడా ఆ సమస్యలు తీర్చుకోవడానికి దేవుని వాక్యంలో విశ్వాసం నుంచి నమ్మకంతో ముందుకు సాగితే మనము దూతలు కూడా మన కాపులు ఉన్నారు. అలాగే శత్రువులను మన దగ్గర రాకుండా మన జయంతో మన ముందు సాగడానికి దేవుని సహాయం చేశారు. అలా మనము ఏ ఇబ్బంది కొట్టిన వారిని ఇంకా ఎప్పుడు చూడలేకుండా కార్యాల దేవుడు మన కోసం దేవుడు చూశారు. అలాగే చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు వారి కోసం ఎదురు చేస్తారు, ఇంకా దేవుడి చేశారు. మనం ప్రార్థన చేయడం, మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితిని దేవుడు మార్చుతారు. అలాగే శత్రువులను ఇంకా ఎప్పుడు చూడకుండా చేసింది దేవుడు. ఇందుకోసం మనం ప్రార్థన చేసిన వారు ఉండాలి. తర్వాత 30 వాక్యం చెప్పబడుతూ ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరం ముందు చూసి ఉంటారు. వారు తిరిగి చూశారు ఏం జరిగింది, ఈ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగింది కదా, ఎలా జరిగింది చూస్తాను. జరిగి అక్కడ చూసింది, బాగా చూసింది ఏదంటే ఇస్రాయేల్ ప్రజలు చూసింది చచ్చిన ఐగుప్తులు చూశారంట. సముద్ర తీరమును చచ్చి ఉన్నవారు చూశారంట. చాలా మంది ఇస్రాయేల్ జనం చూస్తే ఆయన వెలుగు చూసిన వారు అన్నారు. ఏం జరిగింది, దేవుడు ఏం చేశారు, ఎలా చేశారు అని మీరు వెలుగు చూశారు. దేవుని కార్యాలు ఎన్నో చేశారు అని అది చూసి వారు చెప్పలేదు. వారు ఐగుప్తు కార్యాలు అక్కడే జరిగింది గొప్పదే చెప్పారు. ఐగుప్తులో ఆ దాసత్వము ఉన్నప్పుడు ఏం జరిగింది, ఏమి ఇచ్చారు అన్ని అదే చెప్పి పలికారు. ఇంత ఐగుప్తి అక్కడున్న జీవితం గొప్పది అని వారు పలికారు. ఆ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసింది కూడా అది చెప్పకుండా వారిని వెనుక చూస్తారు. వెనుక చూసి వెనుకున్న కార్యాలే మాట్లాడారంట. అది గొప్పదే మాట్లాడారంట. అందుకోసం యేసు ప్రభు చెప్పి ఒక మాట ఉంది కొత్త నిబంధనలో లూకాసు వార్త 17:32 చెప్పబడుతుంది. మనం వెనుక చూసిన వారుగా ఉంటాం. ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేస్తారు యేసు ప్రభు కొత్త నిబంధన. ఎందుకోసం మన వెనుక చూసిన వారుగా ఉంటాం కాదు. ఆది కాండంలో కూడా 19:20 లోతు భార్య గురించి అక్కడ చెప్పబడుతుంది. లోతు భార్య వెనుక తిరిగి చూసింది. ఆయన వెనుక తిరిగి చూసింది కాబట్టి గొప్ప సంబంధం మారిపోయింది. అలాగా మనల్ని సృష్టించిన దేవుని వైపు చూడకుండా దేవుడు సృష్టించిన వస్తువులు పైన ఆమె చూసింది. అలాగ ఉండకుండా మనం ఏం చేయాలి, దేవుడు మన సృష్టించిన దేవుని చూసిన వాళ్ళం. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన చూడాలి. ఇందుకోసం ఆయన సృష్టించిన వస్తువులు పైన, ఆయన సృష్టించిన దాని పైన మనం చూడకుండా మనం ముందుకు సాగాల. అలా లోతు కార్య ఏం చేసిందంటే ఆయన సృష్టించిన దాని వైపు చూస్తుంది. దేవుడు సృష్టించిన దాన్ని చూడలేదు. సృష్టించిన దేవుని వైపు చూడకుండా ఆయన ముందుకు సాగింది. అందుకోసం మనం ఏం చేయాలంటే వెనుక చూడకుండా ముందుకు సాయం వారుగా ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం పొందగలుగుతాం. అలాగా ఇక్కడ చెప్పబడితే మన జీవితంలో మనం కూడా సంపించిపోకుండా మనం వెనుక తిరిగి చూసిన కాబట్టి వెనుక సంభవమైంది. అలా మన జీవితంలో సంభవాల
నిలబడకుండా ఉండాలంటే నేను చేయనంటే వెనుకుండిని నడిచి ముందుకు సాగాలి. దేవుని ముందుకు మనకు చాలా ఆశీర్వాదాలు పెట్టుకున్నారు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చి మనల్ని ఆశీర్వాదంగా చూడాలని చెప్పి ఆశపడతారు. ఇలా దేవుడు రోజు రోజు నూతన కార్యం చేసిన దేవుడు మనం జీవితంలో మనం వెనుకుండిని మరిచి ముందుకు సాగితే ఖచ్చితంగా మన జీవితంలో నూతన కార్యాలు చూడొచ్చు. నూతన కార్యాలు చూసి దేవుని మహిమపరిచిన వల్ల మనం ఉండొచ్చు. యేసయ్య గ్రంథంలో 4:18-19 చెప్పబడితే బట్టి వాటి ఒకసారి చదువు. యేసయ్య గ్రంథము 4:18-19 బట్టి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడు అది ములుచును, మీరు దాన్ని ఆలోచింపరా. చూడండి, అది ములుచుతుంది, పెరుగుతుంది. అది ఒక ముక్క పెరిగినట్టు మన జీవితంలో నూతన క్రియ చేయాలని నేను ఆశపడతాను. రోజు రోజు ఆయన నూతన క్రియ చేయాలి. నూతన క్రియ చూసి ఆయన మహిమపరచాలని ఆయన ఆశపడతారు. అందుకోసం మనం ఏం చేయాలంటే వెనుకుండిని మర్చాలంటే ముంబట్టి వాటిని జ్ఞాపకం చేసుకొని కూడా చూడండి. ముందు మన జీవితంలో ఏం జరిగిందో అది జ్ఞాపకం చేయకూడదంటే పూర్వకాలపు సంగతులను తలచకూడదు. మన జీవితంలో తలపులు చాలా ఉంది. చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు మనం చూస్తే చాలా పాత తలపులతో మనం ఉన్నాము. మన దేవుడు చెప్పింది ఏంటంటే పూర్వకాలపు సంగతులను తలచెప్పింది మన ముందు సంఘాలు అన్నారు. ఇదిగా నేను ఒక నూతన క్రియ చేయాలని ఆశపడతాను. అందుకోసం మీరు నూతనంగా మీరు ఆలోచన చేయాలా, మీ జ్ఞాపకం నూతనంగా ఉండాలా అని ఆశపడతారు. తర్వాత కూడా చెప్పింది, నేను అరణ్యంలో త్రోవ కలిగి చేసి ఉన్నాను, ఎడారిలో నదుల్లో పాలు చేసి ఉన్నాను. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేస్తారు. ఎందుకోసంటే ఆయన నమ్మాలా, ఆయన వాగ్దానం నమ్మాలని చెప్పి జనాలతో ఆయన చెప్పిన మాట, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసిన వాడుగా నేను ఇది చేశాను కదా, నిజం అరణ్యంలో త్రోవ కలిగి చేసిన వాడుగా నేను ఉన్నాను, ఎడారిలో నదులు పార చేసిన వాడుగా నేను ఉన్నానని చెప్పి అక్కడ జ్ఞాపకం చేశారు అని. సో తర్వాత ఇప్పుడు చెప్పబడింది, మనం ఏం చేయగలుగుతాం, మన వెనుకొండిని మరిచి మన ముందుకు సాగాలి. అప్పుడు నూతన కార్యాలను మన జీవితంలో చూడొచ్చు. తర్వాత దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి ఆశపడినే ఉన్నారు. తన జనుల పట్ల నూతన కార్యాలు చేసిన దేవుడుగా రోజు రోజు మన పట్ల ఉన్నారు. దేవుడిని వెంబడించిన వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటిది అంటే, దేవునికి ఏది ఇష్టమో, ఏది అంగీకారమైనదో, ప్రీతికరమైనదో అది చేసిన వారుగా మనం ఉండాలి. మన దేవుని కోసం, దేవుని ఇష్ట ప్రకారం, దేవుని ఏది ఇష్టం, ఏది ఆయనకి అంగీకారంగా ఉంది, మన ప్రార్థన, మన మాటల, మన క్రియల ఏది అంగీకారం ఉంది, ప్రీతికరమైనది ఏదినే మనం తెలుసుకొని మనం చేసిన వారుగా ఉండాలంట. తర్వాత దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు నిలబడిన వారుగా ఉండితే ఆశీర్వాదం దీవెనను పొందుకోవచ్చు. మన జీవితంలో ఎదురు చూపు కలిగిన వారుగా దేవుని వాక్యంలో ఉన్న ఆశీర్వాదము మన జీవితంలో జరగడానికి కనిపెట్టినట్టుని ముందుకు సాగిన వారుగా మనం ఉండాలా మన జీవితంలో. అలాగా ఒక వాక్యం చదివిస్తాను. అపోస్తల కార్యములను 1వ అధ్యాయంలో 4 వాక్యములు 8 వాక్యములు యేసు ప్రభు చెప్పిన మాట, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాట అది. యేసు ప్రభు ఏం చెప్తారు, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. వాగ్దానం కొరకు మేము కనిపెట్టిన పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నిందగరు గనుక మీరు యెరూషలేమును, యూదయను, సమరయ దేశంలో అందట 10 గంటల వరకు నాకు సాక్షిగా అందుతుంది. ఎందుకోసంటే మన శక్తి పరిశుద్ధాత్మ శక్తితో నిండుతాను. వాగ్దానం మనం కనిపెట్టిన వారుగా అందుతారు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మనల్ని ముందుకు సాగించడానికి సహాయం చేశారంటే దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టిన వారి మీద పరిశుద్ధాత్మ అనే ఆతని కరెక్ట్ వచ్చినప్పుడు శక్తి కలిగిన వారుగా మార్చబడతారు. తర్వాత దేవుని శక్తితో మనము నింపబడిన వారుగా మార్చబడితే ఖచ్చితంగా దేవుని కార్యాలు, నూతన కార్యాలు మన జీవితంలో చూడొచ్చు. దేవుని కొరకు, ఆయన శక్తి కొరకు మనం నూతన, ఆయన శక్తి కొరకు మనం నిలబడితే, ఆయన శక్తి పొందుకొని నిలబడితే ఖచ్చితంగా నూతన పొందినట్టు మనం ముందుకు సాగవచ్చు. దేవుని శక్తి కోసం ప్రార్థన చేసిన వారు చేయవచ్చు. దేవా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నిలబడి మీకోసం నేను వాడబడాలా, మీకోసం నేను నిలబడాలా,
అందుకే మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనం నిండుతాము. చాలా మందిని ఆ, మన భక్తి చూపి ఆ శక్తిని కోల్పోయినట్లు చాలా మంది పొందుకున్నారు. అయితే ఏమే శక్తి కావాల దేవాన్ని పొందుకున్నారు అయినా ఆ శక్తి కాపాడుకోవాలి. ఎందుకంటే చాలా మందిలో ఏం చేస్తారంటే ఆ శక్తి మన వారి భక్తి చూపిస్తారు దేవునితో. ఆ భక్తి ప్రకారం ఆ భక్తి ఎలా ఉండాలంటే దేవునితో ప్రేమతో దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఆ పరిశుద్ధ శక్తితో దేవుని కోసం నిలబడాలంటే ఆ శక్తి మనం పొందుకొని ముందుకు సాగివారు ఉండాలి. 2 తిమోతి రాసిన పత్రిక 3:5 చదువుతుంది. రెండు తిమోతి రాసిన పత్రిక 3:5 వాక్యం చెప్పబడుతూ మీరు భక్తిని చూపి శక్తిని తెచ్చుకుంటూ ఉండాలని చెప్పి అక్కడ చెప్పబడుతుంది. సో 2 తిమోతి రాసిన పత్రిక 3:5. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉంటుంది. ఇట్టి వారి విముఖుడై ఉంటుంది. తెలుసుకోబడింది మనం అందంగా ఉన్న వారితో ఉండి కొంచెం దూరం ఉండితే మంచిది తెలుసుకోబడుతుంది. ఇంత శక్తి ఆశ్రయించని వారు దేవుని శక్తిని ఆధారపడకుండా దేవుని శక్తిని ఆశ్రయించకుండా ముందుస్తాని వారిగా మనం అది తెలుసుకోబడుతుంది. రోజు మన దేవుని శక్తి పొందుకోవాలా, ఆయన శక్తిలో మనం జీవించగలగాల. అందుకోసం పరిశుద్ధాత్మదేవ మీ శక్తితో నన్ను నింపండి, రోజు మీ శక్తితో నడిపించండి అని చెప్పి మనం ప్రార్థన చేయలేము. అలాగే దేవుడిచ్చిన వాగ్దానము దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని దేశంలో దేవుని కార్యాలను చేసిన వారు అన్నారని దేవుని కోరిక. అందుకోసం దేవుని కోరిక కోసం, దేవుని ఇష్టం కోసం, ఆయన అంగీకారం కోసం ముందుకు సరైన వారు అన్నారా, ఆయన మనం అంగీకరించిన వారు అన్నారు. మన జీవితంలో అన్ని విషయంలో ఆయన కార్యాలు మన జీవితం జరగాలని ఆశపడతారు. అందుకోసం మనం మనల్ని సమర్పించుకొని దేవుని వాగ్దాన్ని కనిపెట్టుకొని ఎదురు చూసుకొని మనం ముందుకు సాగారు అన్నారా. ఈ మాట్లాడతారా దేవుని ఆశించిన సోదరు ప్రార్థన చేస్తున్నారు. దేవా స్తోత్రం పరిశుద్ధుడా జీవం కలిగిన దేవా స్తోత్రమయ్యా. ఎక్కువ కొరకు కనిపెట్టిన వారు ఎదురు చూస్తున్నారు. నూతన బలం పొందుతున్న మీరు వాగ్దానం సరిదేవా పరిశుద్ధుడా రోజు మీరు కనిపెట్టుకుని ముందు సానికి సహాయం చేయండి. ఏసీఆ భక్తి ఏసీఆ వదిలి భక్తి చూపి ఏసీఆ మీ శక్తి తెలుసుకుంటారు. ఏసీ ముందు సాని సహాయం చేయండి దేవా. జీవం కలిగిన దేవా మమ్మల్ని ఎదిగించే ఏసీఆ స్తోత్రం పరిశుద్ధుడా రోజు ఏసీఆ సీమోన్ ఉన్నావే ఏసీఆ ఆయన సీమోన్ ఎదురు చూసిన ప్రకారం ఏసీఆ అన్ని ఆ వాగ్దాన్ని పొందుకున్నారు. అలా మా జీవితంలో వాగ్దాన్ని పొందుకొని ముందు సహాయం చేయండి. ఆ వాగ్దాన్ని వేసే మిమ్మల్ని అనుభవించినట్టు ఏసీఆ మా జీవితంలో ఏసీఆ వాళ్ళు చూడడానికి చేయండి. ఏసీఆ సహాయం చేయండి ప్రార్థిస్తున్నాయ్యా. పరిశుద్ధ స్తోత్రం మాటలు విన్న వారి జీవితం కూడా గొప్ప కార్యాలు చేయండి జపం. పరిశుద్ధంగా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చూసి మిమ్మల్ని మహిమపరిచినారుగా